అందరికీ జై శ్రీరామ్, జై ఆంధ్ర. ఆంధ్రప్రదేశ్లో పింఛని రాని వారికి ప్రభుత్వము కొత్త అప్డేట్ తీసుకురావడం జరిగింది. దివ్యాంగులు, వృద్ధులు, అలాగే వితంతువులు, ఒంటరి మహిళలు మరి ఎన్ని రకాల వారికి కొత్త పింఛన్లు ఇవ్వబోతా ఉంది, ఏమేమి అర్హతలు ఉండాలి, ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, కూటమి ప్రభుత్వం ఎందుకో డబుల్ గేమ్ ఆడుతూ ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు తీసుకున్నాడు, ఇంకోవైపు ఇవి ఫేక్ పింఛన్లు అని పాత వాళ్ళే రిజెక్ట్ చేసుడు. ఇదంతా జరుగుతూ ఉంది అని నువ్వెట్లా మాట్లాడుతున్నావు అంటే, మన దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్లు, ఆధారాలు, అలాగే కొత్త పింఛన్లకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకోబోతా ఉన్నాం. వీడియో కింద ఐ బటన్ ఉంటుంది, ఐ బటన్ ప్రెస్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను అందరికీ షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నా. దివ్యాంగుల విషయంలో ఇప్పటికే 2 సార్లు 1,00,000 పింఛన్లు అంటే 1,00,000 మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. మీది ఫేక్ పింఛని వెరిఫై చేసుకోండి అని. మళ్ళా ఇంకో 1,00,000 మందికి కూడా నోటీసులు ఇవ్వాలని మొన్న మాట్లాడినరు. దాని గురించి ఇప్పుడు మనం పూర్తిగా మాట్లాడుకోబోతా ఉన్నాం. ఈ 1,00,000 పింఛన్లు ఫేక్ అని మాట్లాడుతూ మరొక 3,00,000 పింఛన్లకు కూటమి ప్రభుత్వము ఇప్పుడు దరఖాస్తు స్వీకరణ చేయబోతా ఉందట. దీని గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. ప్లీజ్ ఐ బటన్ మాత్రం ప్రెస్ చేసి ఇది నిజమేనా అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళ బాధ ఒకసారి చూస్తే పెన్షన్లు తీసుకునేటోళ్ళు అయ్యో, ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఇది ఒకసారి మీరు చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇది ముఖ్యంగా తెలియాల్సిన విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త, త్వరలోనే దరఖాస్తులు. ఈ డాక్యుమెంట్స్ ఉంటేనే ఏపీ ప్రభుత్వం త్వరలోనే కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించనుంది. దీంతో కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది శుభవార్తగా మారబోతా ఉంది అని చెప్పవచ్చు. అయితే పింఛన్ల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎవరిని సంప్రదించాలి అనే విషయంలో చాలామందికి తెలియదు. కాబట్టి ఇలా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దీనికి ముందు ఇప్పుడు ఏమని ఇచ్చారు మనం క్లియర్ కట్గా చూస్తూ ఉన్నాం. కొత్త పింఛన్ల కోసం మీరు దరఖాస్తు చేసుకోండి, కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు దరఖాస్తులు చేసుకోండి అని, అలాగే ఎవరిని సంప్రదించాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి అని ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది కదా. దీనికి ముందు ఏం జరుగుతూ ఉందో అది కూడా చూడబోతూ ఉన్నాం. ఇప్పుడు ఇగో దివ్యాంగులకు రెడ్ బుక్ రాజ్యాంగం. దివ్యాంగులకు తొలగించిన పింఛన్లు తక్షణమే అమలు చేయాలి. దివ్యాంగుల పైన కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు అని వీళ్లకు ఏ రకంగా పింఛన్లు రద్దు చేయబుద్ధి అవుతుంది చంద్రబాబు నాయుడు గారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీని గురించి చెప్పాలి ఒకసారి. వీళ్ళు అనర్హులు ఎట్లా అవుతారు? వీళ్ళు ఆల్రెడీ వీల్ చైర్లో కూర్చున్నారు. ఒకసారి చూడు, ఇతను మూత్రంపై పెట్టుకున్నాడు. ఇటువంటి వాళ్ళ పింఛన్లు వీళ్ళకు ఫేక్ పింఛన్ అని నోటీసులు రావడం ఏ రకంగా? వీళ్ళని వెరిఫై చేసుకోరంటే వీళ్ళు ఎక్కడికి తిరగాలి? ఇదేనా రెడ్ బుక్ రాజ్యాంగమా? లేకపోతే ఏదో అంటే తెలంగాణ జర్నలిస్టును ఒక ఆయన అరెస్ట్ చేసిండ్రు కూడా. సరే, మనం రెడ్ బుక్ రాజ్యాంగము, ఇది సమాచార రాజ్యాంగం అవసరం లేదు. వీళ్ళు అర్హులా కాదా అనేది ముఖ్యం ఇక్కడ. ఇది ప్రజలందరూ వీడియో కింద కామెంట్ చేయాలి. వీళ్ళ కాళ్ళు చచ్చుబడిపోయి ఉన్నాయి కాబట్టి వీళ్ళు వీల్ చైర్లో కూర్చున్నారు. వీళ్లకు జీవనాధారమే పింఛని. వీళ్ళ ఓటు మీకు ఎంత విలువైనదో మీరిచ్చే పింఛని వీళ్ళకి అంత విలువైనది. ఎందుకంటే వీళ్ళ ఓటుతోటే మీరు అధికారంలోకి వచ్చారు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇగో వీళ్ళందరూ రోడ్డు ఎక్కి ఈ రకమైనటువంటి పెట్రోల్ పోసుకొని ఇతని కాలు కూడా చచ్చిపోయిపోయినాయి. వీళ్ళందరూ ఎందుకు ఈ రకంగా నిరసనలోకి దిగినరు అనేది ఒక్కసారి ఆంధ్ర ప్రజలారా మీరు ఒకసారి ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. ఇట్లాంటిది ఎందుకోసం జరుగుతూ ఉంది పదే మళ్ళా ఇప్పుడు కొత్తగా వీళ్ళు చేస్తూ ఉన్నటువంటి మళ్ళా కొన్ని వీటిని ఏమంటారో కూడా నాకు అర్థమైతే లేదు. 15,000 పింఛన్, 6,000 పింఛన్లకు నోటీసులు. ఇగో ఇది మనం సదరం క్యాంప్కి వెళ్ళినప్పుడు మనకి ఇచ్చేటువంటి దివ్యాంగుల సర్టిఫికెట్. దీన్ని కొన్ని
రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ మళ్ళీ వైద్య పరీక్షలు మొదలు పెట్టాలని ప్రభుత్వం చెప్తా ఉంది. ఎన్నిసార్లు వైద్య పరీక్షలు మొదలు పెడతారు? అన్ని కాళ్ళున్నోడు, అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నోడే గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగంగా పని జరుగుతలేదని లబోదిబో అని మొత్తుకుంటా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ కాలు చచ్చుబడిపోయి ఉన్నాయి, వాళ్ళు దివ్యాంగులు, వాళ్ళు ఏ కలెక్టర్ ఆఫీస్ తిరుగుతారు, ఏ ఏంటంటారు వైద్య పరీక్షలు చేయించుకుంటారు, ఎన్ని అవస్థలు పడుతూ ఉంటారు. అసలు ఎందుకు వీళ్ళ మీద, అంటే వీళ్ళు వైసీపీ వాళ్ళనా లేకపోతే ఎక్కడ వాళ్ళని వీళ్ళ మీద కక్ష సాధింపు చర్య చేస్తూ ఉన్నారని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మండిపడతా ఉన్నారు. ప్రజల మీద కాదు కదా కక్ష సాధింపు చర్యలు చేసేది. ప్రజలు ఎవరు పరిపాలన బాగా చేస్తే వాళ్ళకు ఓటేస్తారు. ప్రజలు ఓటేస్తేనే ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తుంది. అటువంటి ప్రజలనే పీడించక తింటా ఉంటే అది కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మళ్ళీ వీళ్ళందరికీ వైద్య పరీక్షలు ఇది గవర్నమెంట్ ఏదైనా కావచ్చు, వైసీపీ ప్రభుత్వంలోనో లేకపోతే మీ ప్రభుత్వంలోనో ఇది వైద్య ధృవీకరణ పత్రం. మనకు సదరం క్యాంపుకు పోయి వైద్య పరీక్షలు చేసుకున్న తర్వాత ఇచ్చినటువంటి సర్టిఫికేట్, దీని మీద అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు సంతకం పెట్టించారు కదా, ఇగో సంతకాలు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సంతకాలు పెట్టిస్తేనే కదా మనకి సర్టిఫికేట్ వచ్చింది. మళ్ళీ దీన్ని రిజెక్ట్ చేస్తే దీనికి ఏమన్నట్టు? దీనికి ఇప్పుడు ఇది పనికిరాదు అంటే ఆ వ్యక్తి ఏమైపోవాలి? ప్రజలందరూ ఎర్రోళ్ళు అని అనుకుంటూ ఉంటారు. ఎవరు ఎర్రోళ్ళు కాదు, దయచేసి అర్థం చేసుకోవాలి. మళ్ళీ వీటన్నిటి గురించి ఇగో వీళ్ళు చూడరు ఒకసారి. ఇందులో ఇగో మోదగాల వాళ్ళు, వృద్ధులు, వీళ్ళు వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ, వీళ్ళందరికీ కూడా నోటీసులు వచ్చినాయి. వీళ్ళు మండల పరిషత్ కార్యాలయం దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క బాధను తెలుపుతూ ఉన్నారు. ఇవి మనకు వాట్సాప్లో పంపించారు ఫోటోలన్నీ, అన్న ఇలా జరుగుతూ ఉంది అని చెప్పి. ఇప్పుడు మళ్ళా ఇవన్నీ ఇప్పుడు 2026లో మళ్ళీ ఇవి చూడుండి కథలు మళ్ళీ ఇవన్నీ మొదలు పెట్టాలన్నట. ఇవన్నిటి గురించి క్లారిటీగా చదవాల్సిన అవసరం కూడా నాకు ఇంట్రెస్ట్ కూడా పోతూ ఉంది. కావాల్సిన డాక్యుమెంట్స్, ఆదాయ కుల ధృవీకరణ సర్టిఫికెట్, అలాగే కొత్తవి ఈ 2026లో తీసుకోవాలన్నట. ఏదైనా సరే అది సదరం సర్టిఫికెట్ అయినా సరే రిన్వాల్వ్ చేసుకోవాలని చెప్తా ఉన్నాను డైరెక్ట్. గతంలో క్యాచ్ సర్టిఫికెట్ మరియు ఆదాయం సర్టిఫికెట్లు తీసుకొని ఉంటే మీ సేవా సెంటర్కి వెళ్ళి రెన్యువల్ చేయించుకొని ఆ సర్టిఫికెట్లు తీసుకొని రావాల్సి ఉంటుంది. క్లియర్గా చెప్తా ఉన్నారు ఇక్కడ, రెన్యువల్ చేయించాలని. ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ, ఆధార్ హిస్టరీ, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, వితంతు దరఖాస్తు కోసం ఏమి ఇస్తూ ఉన్నారు అనేది చూడబోతా ఉన్నాం. అది వితంతు దరఖాస్తు కోసం, ఇది ఒంటరి మహిళా పింఛన్ కోసం. ఒంటరి మహిళా పింఛన్ కోసం ఏమేమి ఉందో చూడండి. ఈ రకంగా ప్రజలను ఈ చేతితోటి ఇస్తూ పింఛన్లు ఆ చేతితోటి గుంజేస్తూ ఉన్నారని ప్రజల వాదన. ఒంటరి మహిళా పింఛన్కి వీళ్ళకు కూడా ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, ఆధార్ కార్డు హిస్టరీ, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, వీళ్ళకు మెయిన్గా ఒంటరి మహిళకు విడాకుల సర్టిఫికేటు. అంటే ఈమె పెళ్ళై విడాకులు తీసుకుంటే, ఒకవేళ పెళ్ళి కాకుండానే ఇంటి మీదనే ఉంటే కొంతమందికి వాళ్ళకు ఎంఆర్ఓ అక్కడ ధృవీకరించాలన్నట్టు. ఎంఆర్ఓ ఎంక్వైరీ జరగాలి. ఎంక్వైరీ చేసి వాళ్ళొక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోనే అంటే పెళ్ళి కాకుండా ఇంటి మీదనే ఒంటరిగా ఉండేటోళ్ళు ఎంఆర్ఓ గారు వెరిఫికేషన్ చేసి సర్టిఫికేట్ ఇస్తారు. విడాకులు తీసుకున్నవారు ప్లస్ ఒంటరిగా ఉంటున్న వాళ్ళకి, ఒంటరి వాళ్ళకేమో వీళ్ళకేమో పెళ్ళై విడాకులు తీసుకున్న వాళ్ళకేమో విడాకుల సర్టిఫికేట్. ఈ ఒంటరిగా ఉంటున్న వారికి ఎంఆర్ఓ వెరిఫికేషన్ జరగాలి. వాళ్ళు ఒంటరిగా ఉంటున్నట్టు సర్టిఫికేటు ఎంఆర్ఓ గారు ఇస్తారు. ఇది ఒంటరి మహిళా పింఛన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇప్పుడు మనము వృద్ధాప్య పింఛన్ కోసం చూడబోతా ఉన్నాం. ఒకసారి వృద్ధాప్య పింఛన్ కోసం కావాల్సినటువంటి వృద్ధాప్య పింఛన్ కోసం ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ, ఆధార్ కార్డ్ హిస్టరీ, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే వయసుకు సంబంధించి అయితే 60 సంవత్సరాల పైననే ఉండాలి. మరి ఏజ్ ధృవీకరణ అనేది ఎలా చేస్తారు? మనకు ఏజ్ అనేది ధృవీకరణ కావాలి కదా. ఏజ్ ధృవీకరణ ఎలా చేయబోతా ఉన్నారు? ఇప్పుడు ఆధార్ కార్డు తీసుకుంటారా అంటే తీసుకోరు. రేషన్ కార్డు మీద ఉన్నటువంటి ఏజ్ని లెక్కిస్తారా అంటే లెక్కించరు. కానీ
ఏజ్ ధృవీకరణ అనే పత్రం ఉంటుంది. దాన్ని ఎంఆర్ఓ ధృవీకరణ ఎంఆర్ఓ గారు ఇస్తారు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మనం ఏజ్ ధృవీకరణ పత్రాన్ని మళ్ళీ ఎంఆర్ఓ ఎంపీడీనో, ఎందుకంటే రకరకాల సిస్టంలు తీసుకొస్తా ఉన్నారు కాబట్టి ఎవరికి కూడా అర్థం కాదు. కాబట్టి దాన్ని తీసుకోవాలి. ఏజ్ ధృవీకరణ పత్రం తీసుకుంటే ఈ యొక్క వృద్ధాప్య పింఛను కోసము, చేనేత కార్మికుల కోసం, కల్లుగీత కార్మికుల కోసం వీళ్ళందరికీ ఏజ్ ధృవీకరణ పత్రం అనేది ఖచ్చితంగా కావాల్సిందే. లేకపోతే మళ్ళీ ఇప్పటిలాగానే ఫేక్ పింఛన్లని ఇదని ఇది అదని రిజెక్ట్ అయితే మళ్ళీ లేనిపోయిన నెత్తినొప్పి అని నేను చెప్తా ఉన్నా. ఇక ఎవరైతే ఇప్పుడు దివ్యాంగులు ఉన్నారో దివ్యాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ యొక్క దివ్యాంగుల పెన్షన్కి ఏమేమి కావాలని ఇక్కడ ఇచ్చారు కదా. సేమ్ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, ఆధార్ కార్డు హిస్టరీ, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికెటు, క్యాస్ట్ సర్టిఫికెటు. ఇన్కమ్ సర్టిఫికెట్లో 1,50,000 రూపాయలు ఉండాలి పల్లెటూళ్ళు ఉండేటోళ్ళకు. పట్టణాల్లో ఉండేటోళ్ళకి 2 లక్షల రూపాయల లోపు ఉండాలి, ఎక్కువ కాదు, లోపు ఉండాలి. ఇక 6వది గవర్నమెంట్ డాక్టర్స్చే నిర్ధారించినటువంటి సదరం సర్టిఫికెటు, వికలాంగులు అని నిర్ధారించే సర్టిఫికెట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. సచివాలయానికి వెళ్ళి జిరాక్సులు సమర్పించి కొత్త పెన్షన్లకు ఆన్లైన్ చేయించుకోవచ్చు. త్వరలోనే కొత్త పెన్షన్ దరఖాస్తులు కూడా చేసుకోవచ్చు అని ఇక్కడ మనకు పూర్తిగా ఇవ్వడం జరిగింది. దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అభిప్రాయం కావాలి. ఖచ్చితంగా మీరు కామెంట్ చేయాలి. ఎందుకంటే జరుగుతున్నటువంటి వ్యవస్థలో లోపాల, లేకపోతే నిజంగానే ఫేక్ పింఛన్లు అని అంటే నేను మాత్రం నమ్మలే. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఫోటోలు చూస్తే వాళ్ళు ఫేకు అని ఎవ్వరు అనలేదు. భూమి మీద మనిషి అనేటోడు ఫేక్ అని ఎవ్వరు అనలేదు. కాకపోతే వాళ్ళ దాంట్లో ఏదైనా దరఖాస్తు చేసుకునే టైంలో ఏమైనా లోపాలు ఉంటే తప్పితే వాళ్ళకు ఫేక్ పింఛన్లు అంటే వాళ్ళకు అర్హులు కారు అని మాత్రం అనలేం మనం. వాళ్ళు ఉన్నదే వీల్ చైర్ మీద ఎలా అంటాం? కాబట్టి మరోమారు ఎవరికైతే నోటీసులు ఇచ్చారో వాళ్ళందరికీ గవర్నమెంట్ ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. వాళ్ళందరి పెన్షన్లు అలాగే నిలబడి వాళ్ళని ఎంక్వైరీ మీరు చేయాలి, ప్రాపర్గా ఎంక్వైరీ చేయించాలి ప్రాపర్గా అని కోరుకుంటా ఉన్నాం. ఈ విషయానికి మీ అభిప్రాయం ఖచ్చితంగా ఉండాలంటే మీరు కామెంట్ చేయాలి. వీడియో కింద ఉన్న ఐ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం మన యొక్క ఛానల్ పద్ధతి. మనం ఎవరిని విమర్శించము. ఎవరైతే మనకు సంబంధించినటువంటి డెమోక్రసీలో భాగంగా ప్రశ్నించండి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పిండ్రు. డెమోక్రసీలో భాగంగానే సభ్య సమాజం అడిగేటట్టుగానే మనం అడుగుతూ ఉన్నాం. ఎవరిని ఉద్దేశపూర్వకంగా తిట్టడం లేదు, ఎవరిని బూతు మాటలు మాట్లాడకుండా స్వచ్ఛందంగా వీళ్ళు అర్హులు మనకు కనబడతా ఉన్నారు. వాళ్ళకు ఫేక్ పింఛన్ అంటే మీ పింఛన్ రిజెక్ట్ అవుతూ ఉంది అని నోటీసులు రావడం జరిగింది. అందుకే వాళ్ళ ఆందోళనకు దిగిండ్రు. కానీ ఇప్పటికీ కూడా వాళ్ళది క్లియర్ కాలేదంట. మరి ఎంక్వైరీ ప్రాసెస్లోనే ఉంది అని చెప్తా ఉన్నారు. మరి దీనికి ప్రజలు ఏం చెప్తారు? అలాగే ప్రభుత్వం ఇంకా రోజుల్లో ఏం నిర్ణయం తీసుకోబోతా ఉంది? మళ్ళీ 1,00,000 పింఛన్లు కూడా ఈ దివ్యాంగుల పింఛన్లో ఫేక్ పింఛన్లే అని కొండవల్లి శ్రీనివాసరావు గారు మళ్ళీ ఒక పెద్ద గుదిబండ రాయెత్తేసిండు. మరి ఎట్లా దీని మీద అనేది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం యొక్క బాధ్యత ఉంటుంది. ప్రజలను రోడ్డుకి ఎక్కనియద్దు, పోయి దివ్యాంగుల మీద పడకండ్రి అని చెప్తా ఉన్నాం. అందరికీ జై ఆంధ్ర, జై శ్రీరామ్.